వరుస అరెస్టులు జరుగుతున్నాయి కదా మా వరుస అరెస్టులు అనేది అది తప్పు. మాది సామూహికంగా అరెస్ట్ చేయాల్సింది, కానీ మా నాయకుడు అట్లా చేయడు. యాజ్ పర్ రూల్ అంటాడు, రూల్ పొజిషన్ చూసే ఆయన చేస్తాడు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. మన శిక్షా స్మృతిలో చెప్పింది అది. వాళ్ళని వదిలేసినా కానీ అది తప్పే అవుతుంది. కాబట్టి దాంట్లో తప్పు లేదు. వరుస అనేది వదిలేయాలి, వాళ్ళు సామూహికంగా అరెస్ట్ చేయాలి. అది మా నాయకుడిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో అది వాళ్ళకి తెలియదా? ఎన్ని దుర్భాషలాడారో వాళ్ళకి తెలియదా? ఈరోజు వాళ్ళు ఊరికి నేను మాట్లాడితే ఏదో అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశానంటే కొడాలి నానికి తెలియదా? ఆయన చేసింది ఏందో తెలియదు. ఆయనకు తెలియకుండానే ఆయన మాట్లాడుతున్నాడా? రీసెంట్ గా వల్లంనేని వంశీకి తెలియదు ఆయన ఏం మాట్లాడింది. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ క్లిప్పింగ్స్ చూసుకోమనండి. అది ఒక సభ్య సమాజంలో మాట్లాడగలిగే భాష అది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక దాదాపుగా 1,00,000 మందికి ప్రతినిధిగా ఉండే వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చునా? ఈరోజు నేనేదో నన్ను అక్రమ అరెస్టులు చేస్తున్నారు, నన్ను అనవసరంగా ఇది చేస్తున్నారంటే దానికి అతనే సమాధానం చెప్పుకోవాలి, మనం కాదు. అది మనం చెప్పాల్సిన సమాధానం కాదు. అది అతను ఒకసారి ప్రీవియస్ క్లిప్పింగ్స్ చూసుకొని నేను ఏం మాట్లాడినాను, నాకు ఈ శిక్ష సరిపోతుందా లేకపోతే దానికంటే మించి నాకు కావాలా, అతను డిసైడ్ చేసుకోవాలి. మేము డిసైడ్ చేసేది కాదు. మా నాయకుడు అరెస్ట్ అనేది వద్దన్నాడు, కానీ మేము ఒప్పుకోవడం లేదు. కరెక్ట్ కాదు కదా అది. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలనేది మా సిద్ధాంతం.